తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రెబెకా. 1-2 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, అక్షరాల 40 రోజులు అవుతుంది జ్ఞానేశ్వరి తప్పిపోయి. ఇప్పటి వరకు కూడా ఒక చిన్న ఆచిక్కు కూడా లేకుండా ఇప్పటి వరకు ఏ అధికారులు గాని స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదే క్రమంలో అంటే 1993 బ్యాచ్ కి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి అయినటువంటి పివి సునీల్ గారు రంగంలోకి దిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రీసెంట్ గా విడుదలైనటువంటి ఒక ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ కూడా ఇక పైన జ్ఞానేశ్వరికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని నేనే దగ్గరుండి చూసుకుంటాను. రంగంలోకి దిగుతున్నాను, ఎక్కడ ఉన్నా సరే పాప ఖచ్చితంగా దొరకాల్సిందే, దీనికి కారకులైనటువంటి వాళ్ళని మాత్రం వదిలేటువంటి ప్రసక్తే లేదు అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈయన 1993 బ్యాచ్ కి చెందినటువంటి ఐపీఎస్ అధికారిగా, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే ఫైర్ సర్వీస్ కి డైరెక్టర్ జనరల్ గా ఆయన వర్తిస్తూ ఉన్నారు. అయితే ఇదే క్రమంలో పాప గురించి తెలిసినటువంటి ఆయన చాలా వరకు కూడా వెయిట్ చేశాము, ఇక పైన తెలిసిపోతుంది అధికారికంగా. ఆల్మోస్ట్ 200 పైన అధికారులు అక్కడ బృందాలతో పాటు అటవీ శాఖలో అటవీ శాఖ బృందం కూడా అంతా కూడా గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదే క్రమంలో పాప ఖచ్చితంగా దొరుకుతుంది. అసలు ఏం జరిగింది అనేటువంటి ఈ మిస్టరీని డెఫినెట్ గా చేదెక్కిస్తారు అనేటువంటి గవర్నమెంట్ పరంగా అలాగే ప్రభుత్వాలు అన్ని కూడా దీన్ని డెఫినెట్ గా చేదెక్కిస్తారు అనుకున్నటువంటి క్రమంలో 40 రోజులు గడిచిపోతున్నప్పటికీ ఎలాంటి చిన్న ఆచుకు కూడా కనిపించలేదు. అసలు ఆ చిన్న పాపనంటే 3 ఏళ్లు నిండినటువంటి జ్ఞానేశ్వరి జాను అనేటువంటి పాప ఇప్పటి వరకు కనిపించలేదు. గణేష్ తండ్రి కూడా ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని అందరికీ థ్యాంక్ఫుల్ గానే ఉన్నాడు. కానీ 40 రోజులు గడిచిపోతుంది, నా బిడ్డ ఎక్కడ అంటూ ఆ తల్లిదండ్రుల ఆవేదన నిజంగా అసలు వర్ణనాతీతం అని చెప్పొచ్చు. అసలు వాళ్ళ బాధని మనం వర్ణించలేం. ఈ కాకినాడ తుని సమీపంలో ఉన్నటువంటి ఏవైతే కేసెస్ ఉన్నాయో ఇప్పటి వరకు చాలా మిస్టీరియస్ గా ఉన్నటువంటి కేసెస్ ఉన్న ప్రతి ఒక్క దానికి ఒక ఎండ్ కార్డ్ అనేది పడింది. కానీ జ్ఞానేశ్వరి యొక్క విషయంలో ఎలాంటి ఎండ్ కార్డ్ అని పడలేదు. అసలు ఏం జరిగింది, ఉందా లేదా, ఎవరు తీసుకెళ్ళి ఉంటారు, కిడ్నాప్ అయిందా, లేదంటే ఏదన్నా జరగకూడదు జరుగుంటుందా, ఏదన్నా లేదంటే అక్కడ క్రూర మృగాలు ఏవైనా సరే పాపలు ఏమైనా చేసి ఉంటాయా, లేదంటే ఈ కొండ సిల్వలు అంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ అటవీ ప్రాంతాల్లో ఎక్కువ శాతం వరకు ఈ కొండ సిల్వలే ఎక్కువగా ఉంటూ ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఆ మధ్య కాలంలో మనం విన్నాము. ఇదేమన్నా జరుగుంటుందా అంటే ఎక్కడా కూడా ఏది కూడా ఇన్ఫర్మేషన్ తెలియనటువంటి పరిస్థితి. ఆ 40 ఎకరాల్లో పాప గాలింపు చర్యలు చేసినప్పటికీ దొరికిపోవాలి అంటే ఏదో ఒక కొలిక్ అనేది రావాలి. కానీ 30 రోజులుగా గాలింపు చర్యలు చేశారు. ఆ తర్వాత మెల్లమెల్లగా సన్నగిలుతూ ఉంది. అంటే అటు ఇంపార్టెన్స్ కావచ్చు, లేదంటే ఇటు ఈ ప్రభుత్వాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరు అధికారికంగా ఉన్నటువంటి ఎవరు కూడా అంటే గాలింపు చర్యలు చేసి ఇక మీదట దొరకదు అనేటువంటి ఒక కన్ఫర్మేషన్ క్లియర్ కస్టడీ అక్కడ ఇచ్చేసి అక్కడ నుంచి అందరూ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదో గుర్తొచ్చినప్పుడు వెళ్ళి అయ్యో అని చెప్పేసి వాళ్ళని కొంచెం ఓదార్పు యాత్ర చేస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కానీ పాప గురించి నిజంగా ఇంక ఇప్పుడు ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇది ఒకప్పుడు సెన్సేషన్ గా మారినటువంటి న్యూసే. కానీ ఇప్పుడు దొరకదు అని ఫిక్స్ అయిపోయారు. ఇక వెయిట్ చేయడం కూడా వేస్ట్ అనుకున్నారు. అంటే ఇంత టైం ని ఎఫర్ట్స్ ని పెట్టినా ఇక మీదట ఛాన్సే లేదు అనుకొని అందరూ కూడా వదిలేశారు. మరి పాప పరిస్థితి డెఫినెట్ గా అధికారంలో ఉన్న వాళ్ళు దీన్ని ప్రశ్నించాలి. అలాగే పాప ఎక్కడుంది అనే దొరికేంత వరకు ఎత్తకాలి. అది ఎక్కడ తెలియట్లేదు. అందుకనే మనకి పివి సునీల్ సార్ డెఫినెట్ గా ఈ రంగంలోకి తిరిగి పాపకి ఏం జరిగింది, ఎక్కడుంది అనేది డెఫినెట్ గా చేదెక్కిస్తాము అంటూ కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈయన కూడా ఆయన స్టేట్మెంట్ ని నిలుపుకుంటారా, లేదు అంటే ఈయన కూడా ఇంకో 10 రోజులు 20 రోజులు చేసి సార్ కూడా మరి వదిలేస్తారా తెలియదు.
ఖచ్చితంగా ఒక విషయం పట్ల ఉన్నాము అని అంటే అఫ్ కోర్స్ మేము ఉన్నాము అంటే మేము అడుగుతాం. ఎందుకనంటే మీ యొక్క బాధ్యత అది. మీ క్యాడర్ లో కావచ్చు, లేదంటే మీ కింద ఉన్నటువంటి మేమందరం కూడా మీకు ఓట్లేసి గెలిపించామంటే మీకు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి డెఫినెట్ గా దొరికేంత వరకు ఎతకాల్సిందే. అంటే ట్రెండింగ్ ఉన్నంత వరకు పట్టుకొని ఏలాడతారు, ఆ తర్వాత ఇట్లా వదిలేస్తారు. ఇప్పటి వరకు వెళ్ళిన మరి ఏ ఒక్క రాజకీయ నాయకుడు కావచ్చు, ఎవరు కావచ్చు, మరి పాప దగ్గర వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క బాధని ఓదార్చినటువంటి పరిస్థితి కనిపించట్లా. అంటే ఒకటి న్యూస్ హైలైట్ అవుతుంది అని అంటే అక్కడ మనం వెళ్ళామనంటే మనం ఇక అంతే చలో పట్టేస్తాం అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడేసి వాళ్ళకి సంబంధించినట్టుదే ఇట్లా మీడియాలో కనిపించాలి. పలానా వ్యక్తి పలానా రాజకీయ నేత అని చెప్పేసి మాట్లాడాలనుకున్న వాళ్ళని చూస్తూ అంటే ఎవరిని కూడా ఉద్దేశించి మాట్లాడుతుంది కాదు. ఇక్కడ రియలిస్టిక్ గా కనిపిస్తున్నటువంటి వార్త ఇది. ఆ 3 ఏళ్ల పాప ఎక్కడుందో కూడా కనుక్కోలేకపోయారు. ఆ మీడియా వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఒకటే పాస్ చేయగలరు, కానీ ఈ పోలీస్ శాఖ కావచ్చు, అటవీ బృందాలు ఇవన్నీ కూడా అక్కడ గాలింపు చర్యలు చేసాయి. ఇక మీదట కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. పాప కనిపించేంత వరకు అంటే ఇన్ఫర్మేషన్ డెఫినెట్ గా ఇవ్వాల్సినటువంటి, ఎందుకంటే ఓ చిన్న పాప సిటిజన్ మిస్ అయ్యింది అని అంటే అసలు ఆ మిస్సింగ్ లో వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అని కనుక్కోవాల్సింది. లేదంటే నిజంగా ఆ మధ్యకాలంలో వచ్చినట్టు ఒక పుకారా, లేదంటే ఇదే నిజమా తెలియదు, కానీ అమావాస్యకి ఇట్లా బలిస్తా ఉంటారు, దానికి సంబంధించి పాపను తీసుకెళ్లిపోయి ఉంటారు అనేటువంటి వార్త మరి నిజమే అనుకోవాలా? అలాంటి జరిగితే ఇప్పటి వరకు పాప ఎక్కడుంది అనేది తెలియదు. అంటే అంత తెలివిగా సీసీ కెమెరా కూడా చిక్కకుండా మాయం చేశారు అనంటే ఆ మేధావులు ఎవరో గాని దొరికితేనా ఆ తల్లిదండ్రుల గోస నిజంగా వాళ్ళ యొక్క బాధ తీర్చలేనిది. ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఈ తుని అగ్రహారానికి సంబంధించి ఎంతో వరకు ఎన్నో కేసులు అయితే ఇక్కడ నమోదయం జరిగింది. అక్షరాలుగా 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు ఈ 3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని ఎక్కువగా కిడ్నాప్స్ అక్కడ జరుగుతూ ఉంటే ఇదే క్రమంలో అందరూ దొరికారు, కానీ పాపం చిన్నారి మాత్రం ఎక్కడుంది అని తెలియట్లేదు. 40 రోజులు 4 రోజులు కూడా కాదు, కనీసం 4 గంటలు కూడా చిన్నపిల్ల కనిపించలేదు అని అంటే ఆ బాధ మనము తట్టుకోలేము. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడటం రాదు. పలానా వ్యక్తి మా మమ్మీ నా డాడీ అనో, లేదంటే ఇది మా ఊరనో, లేదంటే కనీసం నెంబర్ అనో చెప్పడానికి కూడా రాని, అంటే ఆ నోటి మాట కూడా రానటువంటి పరిస్థితి చిన్నపిల్లది. 40 రోజులు దాటేస్తుంది. కనీసం అసలు ఎక్కడ ఉంది ఏంటి అనేది చిన్న ఆచూకీ లేదు. అసలు ఇదే చాలా మిస్టీరియస్ గా ఉంది. లేదా కావాలని ఎవరైనా చేశారా అంటే నిజంగానే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, అనుమానాలు రేకెత్తుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈ జాహ్నవి పాప కేసులో జాహ్నవి నిజంగానే తప్పిపోయి ఉంటుందా? ఎవరికైనా దొరుకుంటుందా? ఎవరైనా కావాలని కిడ్నాప్ చేసి ఉంటారా? లేదా మనం అనకూడదు మన నోటంట అలాంటి పరిస్థితి ఏమైనా వచ్చి ఉంటుంది? అసలు ఏం జరుగుంటది? ఇప్పటి వరకు ప్రభుత్వాల యొక్క ఏదైతే నెగ్లిజెన్సీ ఉందో దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? నిజంగా ప్రభుత్వాల నెగ్లిజెన్సీ అంటారా, లేదంటే తల్లిదండ్రుల నెగ్లిజెన్సీ అంటారా? అసలు ఏం జరుగుంటుంది అని మీ అంచనా ప్రకారం ఏమనుకుంటున్నారు? మస్ట్ చెట్టుగా మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ అందరి ముందుకు వస్తుంది. చూస్తూనే ఉండండి ఆ ఛానల్.